సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనకు సంబంధించి నమోదైన కేసులో పుష్ప 2 సినిమా నిర్మాతలు యలమంచి రవిశంకర్, ఎన్నేని నవీన్లకు హైకోర్టులో ఊరట లభించింది. దర్యాప్తు కొనసాగించవచ్చని, అయితే వారిని అరెస్టు చేయరాదని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. తొక్కిసలాటలో ఓ మహిళ మృతి నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరుతూ రవిశంకర్, నవీన్లు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ కె. సుజన విచారణ చేపట్టి ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తొలుత పిటిషనర్ తరపు న్యాయవాది ఎన్. నవీన్ కుమార్ వాదనలు వినిపిస్తూ ఈ ఘటనతో పిటిషనర్లకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అభియోగాలు ఏవీ వారికి వర్తించవన్నారు. హీరో అల్లు అర్జున్ థియేటర్కు వస్తున్నట్లు నిర్మాతల కార్యాలయం సిబ్బంది థియేటర్ నిర్వాహకులకు, పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారన్నారు. ఘటన జరిగిన రోజు సీనియర్ అధికారులైన ఏసీపీ, డీసీపీలు థియేటర్కు వచ్చి భద్రతను పరిశీలించారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్లను అరెస్టు చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దర్యాప్తునకు సహకరించాలని పిటిషనర్లను ఆదేశించారు. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు, ఫిర్యాదుదారులకు నోటీసులు జారీ చేశారు. అలాగే సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయిన థియేటర్ మేనేజర్ అడ్లా శరత్ చంద్రనాయుడు, అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది చెరుకు రమేష్, శ్రీరాములు రాజు బెయిల్ మంజూరు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను న్యాయమూర్తి ఈ నెల 6వ తేదీకి వాయిదా వేశారు.